జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు రుక్మిణీ మాత పుస్తకంలో 15వ అధ్యాయానికి వచ్చాము. గత అధ్యాయంలో మనము రేవతి కథ చూసాము. రేవతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడము, ఒక గాయనిమణిగా తాను ఎలా రూపుదిద్దుకుంది, ఇదంతా మనము గత అధ్యాయంలో చూసాం. అలాగే సుమతి కూడా తన కథ చెప్తుంది. తను ఇష్టపడి ఈ యొక్క వర్క్‌కి, మాత చేసే వర్క్‌కి ఇష్టపడి తాను ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తూ, తన లైఫ్ గురించి చెప్పి పంచుకుంటూ ఆ విషయాల్ని సుజాతని కూడా అడుగుతుంది. సుజాత కూడా తను చెప్తుంది. అప్పుడు మళ్ళీ ప్రేమ గురించిన చర్చ వాళ్ళిద్దరి మధ్య వస్తుంది. అప్పుడు సుజాతకి అర్జునుడు గుర్తుకు రావడము, ఆ యొక్క దివ్య ప్రేమ తనలో ఒకసారి భావన కలిగిందని ఒకరిని చూసినప్పుడు అంటూ సుమతితోటి తాను పంచుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సుజాతలో ఉద్భవించినటువంటి ఆ భావన ఆత్మ లోతుల్లో తను ఆరాధనా భావం అన్నమాట. అర్జునుడి పట్ల ఉన్నది అక్కడ ఆరాధన. తన ఆత్మ లోతుల్లోంచి వస్తున్నటువంటి ఆరాధన. అది ఒక ప్రేమగా తాను చెప్తుంది. అయితే ఇది మనం అనుకునే మానవ దేహానికి సంబంధించిన ప్రేమ కాదు అని తను తెలియజేస్తూ, తనకు కూడా అది అర్థమవుతుంది. దీనికి నార్మల్‌గా ఉద్ధవ్‌తో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమకి తేడా ఉంది అని తను చెప్తుంది. అలా అనుకుంటుందన్నమాట. తన లోపల తనకి అది బాగా అర్థమవుతుంది. తనకి ఇతని మీద ఉన్నటువంటి భావన ఏంటి అన్నది తనకి స్పష్టత ఉంది. కానీ ఎందుకొస్తోంది అన్నది తనకి తెలీదు. అది మనకి ముందు ముందు తెలుస్తుంది. సరే. ఇంకా ఇక్కడ ఒక చిన్న కథ మనము గత అధ్యాయంలో నేను ఆ సమయం వలన చెప్పలేకపోయాను. అది ఒకసారి మనం చెప్పుకుందాం. దీని వలన మాత యొక్క కారుణ్యం ఎలాంటిది, ఆమె యొక్క ఆ అన్‌కండిషనల్ లవ్, ఆ దివ్య ప్రేమ మనం ఒక్కసారి అనుభూతి చెందవచ్చు ఈ కథ వలన. అదేంటో చూద్దాం. ఇదంతా సుమతి చెప్తోందనమాట సుజాతకి. సుమతి ఈ యొక్క సంరక్షణ గృహానికి అంటే ఆ భవంతికొచ్చిన కొత్తలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. అది తనతో షేర్ చేసుకుంటుంది సుజాతతోటి. అదేంటి అంటే, మెనాలి అని ఒక అమ్మాయి వస్తుంది. మాత భవంతి లోపల ఉన్నప్పుడు తను గేట్ దగ్గరకొచ్చి ఆ రాజభటుల్ని అడుగుతుంది. నేను మాత కోసం సహాయం చేయాలి, తనకి సేవ చేయాలి, నేను రావాలి, తనని నేను చూడాలి అని చెప్పి ప్రతిరోజు వచ్చి రాజభటుల్ని అడుగుతూ ఉంటుంది. కానీ రాజభటులు వాళ్ళు లోపలికి పంపించరనమాట. ఆ అమ్మాయి రోజు రావడము, బాధపడుతూ సేవ చేయాలని బాగా వాళ్ళు ఆ అమ్మాయి కోరుకోవడము, వీళ్ళు లోపలికి ఆ అమ్మాయిని అనుమతించకపోవడం, ఇవన్నీ 4 రోజులుగా జరుగుతూ ఉంటాయి. ఇక ఆ అమ్మాయి ఎంతలాగా ఆ అమ్మాయికి ఉందంటే మాతను చూడాలి అన్న ఆతృత, వెళ్ళిపోదు ఇంటికి. వెళ్ళకుండా అక్కడే రాత్రింబవళ్ళు ఆ గేట్ దగ్గరే కూర్చొని ఏడుస్తూ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మాతకి నేను సేవ చేయాలి, మాత కోసమే వచ్చాను అంటూ చాలా బాధపడుతూ ఆ అమ్మాయి అక్కడే కూర్చుంటుంది. ఇక వాళ్ళేమో ఏమి చేయలేకుండా ఆ అమ్మాయిని పంపించేస్తూ ఉంటారు. ఈ విషయము ధ్యానంలో మాత ఉండగా మాతకి కనపడుతుంది. ఆ కనపడగానే వెంటనే కళ్ళు తెరిచి అంజలికి చెప్తుంది. తను నన్ను గుర్తుపట్టింది, తను నా కోసం వెతుక్కుంటూ వచ్చింది, తీసుకొని రా అని చెప్పి అంజలికి చెప్తుంది. అప్పుడు అంజలి బయటికెళ్ళి ఎవరున్నారో చూసి ఆ రాత్రిపూట చీకట్లో ఆ అమ్మాయి అక్కడ పడుకొనుంటే ఆ అమ్మాయిని తీసుకొని లోపలికొస్తుంది. ఆ అమ్మాయిని చూస్తూనే మాతకి ఆ అమ్మాయి ఎవరో అర్థమవుతుంది. ఆ అమ్మాయి మాత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పక్కనే మాతకెప్పుడు ఉండి, ఆ మాతకి ఏం కావాలో ఆ అవసరాలన్నీ గూడా చూసుకుంటూ ఉంటుంది. మాత తినమంటేనే తింటుంది. మాత కూర్చోమంటే కూర్చుంటుంది. అంటే ఇంక తనకి మాతే సర్వస్వం అన్నమాట. అంతలాగా ఆ అమ్మాయి శరణాగతిగా ఉంది. అయితే తనకి తానుగా ఆలోచించే శక్తి తనకి లేదు. ఏదైనా ఒక విషయం గురించి మాత అడిగినప్పుడు, మాత మీ ఇష్టం అంటుంది. అప్పుడు మాత చెప్తారు, "అలా కాదు. నువ్వు నీ ఇష్టాన్ని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. నీ మైండ్‌ని నువ్వలా ఆలోచించే శక్తిని దానికివ్వాలి" అని చెప్పి మాత చెప్తుంటారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? అసలు ఆ అమ్మాయి ఎందుకలా ఉంది అంటే, సీతమ్మగా ఉన్నప్పుడు తాను ఒక చిన్న లేడి పిల్ల అన్నమాట. ఆ లేడి పిల్ల ఆ అడవి నుంచి తప్పించుకొని సీతమ్మ తర్వాత లవకుశులతో పాటు మనకి తెలుసు కదా! సీతాయనంలో చూసాం. అక్కడ వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఈ లేడి పిల్ల వస్తుంది వాళ్ళ దగ్గరికి దారి తప్పి. అప్పుడు సీతామాత వాళ్ళ పిల్లలు తీసుకొచ్చినప్పుడు చెప్తారనమాట. లేదు, దాన్ని మళ్ళీ పంపించేయండి. మనం పెట్టుకోకూడదు అలాగా. తల్లి నుంచి మనము వేరు చేయకూడదు. అది స్వేచ్ఛగా జీవనం గడపవలసిన జీవి. కాబట్టి పంపించేయండి అంటుంది. కానీ ఆ పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు ఆ లేడి కూడా వెళ్ళదు. అంటే వీళ్ళ యొక్క ఆ యొక్క ఉనికికి, ఆ ప్రేమ తత్వానికి అది వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళకుండా మాత చుట్టే తిరుగుతూ ఉంటుందట. ఆ పిల్లలతో ఆడుకుంటూ, మాతతో పాటే ఉంటూ ఉంటుంది. మధ్య మధ్యలో అది 1, 2 సార్లు అడవిలోకి వెళ్ళడం, రావడం జరుగుతూ ఉంటుంది. మాత కూడా దాన్ని ఏమి ఉంచను లేదు, పంపించను లేదు. దాని ఇష్టానికి వదిలేశారనమాట.
అలా ఆ లేడీ చాలా సార్లు వెళ్ళిపోవడం గూడా జరిగింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉండలేక మళ్ళీ మాతను చూసుకోవడానికి రావడం. ఇలా దాని లైఫ్ అంతా కూడా అటు తల్లి వైపు, ఇటు మాత వైపు ఈ మాత యొక్క ఉనికిని గ్రహించగలిగినటువంటి శక్తి దానికుందనమాట. అది అనుభూతి చెందింది మాత యొక్క ఆ దివ్య ప్రేమని. అందుకని అది వదలలేకపోయింది. అలా వస్తూ పోతూ దాని జీవితం అక్కడితో అయిపోయిందనమాట. ఇప్పుడు అదే జీవి మళ్ళీ మ ఈ అమ్మాయిలాగా, మెనాలీలాగా పుట్టింది. అది గుర్తుపట్టింది తన యొక్క ఆత్మలోతుల్లో ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ తను అనుభూతి చెందింది మాతని చూసినప్పుడు. వెంటనే మాత దగ్గరకొచ్చి సేవ చేయాలని తన ఎరుక తనకు వచ్చింది. గత జన్మ తాలూకా ఎరుక తనకి వచ్చిందనమాట. దాంతోటి ఇంక ఉండలేకపోయింది. పరుగు పరుగున మళ్ళీ మాత దగ్గరికి రావడము ఇదంతా జరిగిందనమాట. అది మాత గుర్తించారు. తను ఎవరు అన్నది మాత గుర్తించారు. ఆ అమ్మాయికి కూడా తను తెలిసింది. అంటే చూడండి, ఒక ప్రాణి ఆహ్, ఇట్లా జీవి అంటే ఒక లేడీగానో అంటే జంతువుకి సంబంధించినటువంటి జన్మలు తీసుకున్న తర్వాత చాలా జన్మలు అది జంతు జన్మల్లో ఉండాలి. కానీ ఆ తర్వాత ఎప్పటికో మానవ జన్మ తీసుకోవాలి. అంటే ఇది మనకి పరిణామం. ఆత్మ యొక్క పరిణామ స్థితులు ఇలా ఉంటాయి గదా! వృక్షంగా, జంతువుగా తర్వాత మానవ దేహం తీసుకుంటారు. అయితే మాత ఆ పరిణామాన్ని అంటే ఆ యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్‌ని స్పీడ్ చేశారనమాట. తనకి ఎన్నో జన్మలు తీసుకోవాల్సిన ఆ యొక్క జంతు జన్మల్ని దాటేసి తను డైరెక్ట్‌గా ఒక మానవ దేహం ధరించింది. కానీ సోల్ ఎంత తొందరగా ఎవాల్వ్ అయినా తన యొక్క మైండ్ ఇంకా కొంచెం ఆ యొక్క ఎనక స్థితిలోనే తను ఆలోచించలేని స్థితిలోనే ఉందన్నమాట. మానవ దేహానికి అందుకునే స్థితిలో లేదు ఆ మైండ్. కాబట్టి మాత దాన్ని గూడా ట్రైన్ జేస్తున్నారు. అంటే నువ్వు ఈ మానవ దేహంలోకొచ్చావు. ఇప్పుడు నువ్వు సొంతంగా ఆలోచన చెయ్యాలి. నువ్వు ఇలా ఆలోచించాలి. నువ్వు డెవలప్ చేసుకోవాలి అని మాత అక్కడ గూడా తన కారుణ్యాన్ని చూపించారు. అంటే మనము ఒక గొప్ప ఉన్నత ఆత్మ చుట్టుపక్కల ఉన్నప్పుడు ప్రతి జీవి కూడా దాని ఎవల్యూషన్‌లో ఎంతో కొంత అంటే ఆ సోల్ ఎవల్యూషన్‌లో ఎంతో కొంత ముందుకు వెళ్తుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా అది జరిగి తీరుతుంది. అలాంటిది అంత జగజ్జనని సాక్షిలో అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క జంతు జీవి, ఆ ప్రాణి యొక్క ఆత్మ ఎంత తొందరగా మళ్ళీ తన దగ్గరికొచ్చి మానవ దేహం తీసుకుందో చూడండి. అలా మాత ఉద్ధరిస్తారు అంటూ సుమతి సుజాతకి చెప్తుందనమాట. సరే. ఇంతటితో మనము గత అధ్యాయానికి మనము ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు 15థ్ చాప్టర్‌లోకి మనం వెళ్దాము. ఈ 15థ్ చాప్టర్‌లో ఏంటి అంటే పారిజాతపు వృక్షం గురించి, నరకాసురుడి గురించి మనకి చెప్తారు. ఇది మనకు తెలిసిన స్టోరీయే. కాబట్టి నేను దీన్ని కొంచెం క్లుప్తంగానే చెప్పదలుచుకున్నాను. ఈ పారిజాత వృక్షము అంటే ఇక్కడ అంటే ఈ రచయిత రాసిన తీరు ఒకసారి చూద్దాం మనం. అంటే ఇది కొత్త కోణంలో ఉంటుంది. ఇది మనకి నిజమా? లేకపోతే ఏంటి అన్నది కొంచెం కొంచెం తాను ధ్యానంలో చూసింది కాబట్టి మనం దీన్ని ఒకసారి మనం ఇలా కూడా ఆలోచన చేద్దాము. ఇది ఏంటి అన్నది నేను చెప్తానిప్పుడు. సరే. ఆ తర్వాత అక్కడే ఏం చెప్తోంది? సుమతి చెప్తుందనమాట. ఈ పారిజాత వృక్షం గురించి ఆ మాత యొక్క స్టోరీస్ వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఈ స్టోరీని చెప్పుకుంటారు. ఏం చెప్తున్నారు అంటే క్షీరసాగర మథనంలో అంటే ఆ యొక్క మథనం జరుగుతున్నప్పుడు పారిజాత వృక్షం వచ్చిందని చెప్పి దాన్ని ఇంద్రుడు తన ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడనమాట. ఆ తర్వాత ఒకసారి రుక్మిణీమాత ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రదేవుడు ఏం చేస్తాడంటే ఆ పారిజాతపు పువ్వుని మాత యొక్క ఒడిలో ఉంచుతాడనమాట. అది చాలా అద్భుతంగా, సుందరంగా, మంచి వాసన వస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క పువ్వు. అప్పుడు తను చెప్తాడు, ఆ ఇంద్రదేవుడు చెప్తాడు, "శ్రీకృష్ణుల వారు మీకోసం బహుమతిగా ఈ కానుక పంపించారు" అని చెప్పి ఆమెకిస్తారనమాట. ఆమె అది అలా ఒడిలో ఉంచుకొని చాలా గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తాను ఆ పువ్వుని తీసుకొని తన భవంతికి బయలుదేరుతారు రాజభవనానికి. అప్పుడే శ్రీకృష్ణులు, సత్యభామ ఇంకా తన మిగతా వైఫ్స్ అందరూ కూడా ఎదురవుతారు. ఎవరికి? మన రుక్మిణీ మాతకి. తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మధురమైన వాసన వచ్చే ఆ యొక్క పువ్వుని ఆవిడ చూస్తారు సత్యభామ. చూడగానే ఆవిడకి కూడా ఎక్కడిది అని అడుగుతారనమాట. "నీకెక్కడిది ఇది" అని. అప్పుడు తను చెప్తుంది, ఇట్లా శ్రీకృష్ణుల వారే గిఫ్ట్‌గా పంపించారంటూ వాళ్ళిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. శ్రీకృష్ణుడు, రుక్మిణీ మాత. వెంటనే సత్యభామకి తనకు కూడా కావాలి అన్న కోరిక వస్తుందనమాట. కొంచెం ఆమెకి మనకు తెలుసు కదా! మనం చాలా మూవీస్‌లో చూసాం. ఆమెకి జెలసీ ఉంది.
ఉంది. ఆ యొక్క భావన ఉందన్నమాట. తను దానిని ఓవర్‌కమ్ చేయాలి. అంటే తనలో ఉన్నటువంటి ఆ అసూయ భావన, తనకుండాలి, తనే గొప్ప అనే భావన అదొకటి తనకి ఉంది. ఆ యొక్క చిన్న ఆ లేశ మాత్రమైనటువంటి ఆ యొక్క కుసంస్కారం కూడా మా కృష్ణుల వారు సంస్కరిస్తారు ఈ కథలో. అది ఎలాగో చూద్దాం. అయితే ఆ తర్వాత ఆమె వెళ్లి శ్రీకృష్ణుల వారిని అడగడం, శ్రీకృష్ణుడు అది కుదరదు, అది ఇంద్రలోకంలోని వృక్షము, ఇక్కడికి తీసుకురావడం కుదరదని చెప్పడం, తను మొండికేయడం ఇదంతా మళ్ళీ శ్రీకృష్ణుల వారు మళ్ళీ ఇంద్రలోకం వెళ్తారనమాట. దేనికోసం వెళ్తారు? ఆ పారిజాత వృక్షం కోసం వెళ్లరు. ఆయన అక్కడ ఒక అద్భుతమైన ఒక లీల చేయడం కోసం వెళ్తారు. అదేంటి అంటే ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఆహ్, అక్కడ ఒక పరిస్థితి ఉంది. ఏంటి అంటే వేరే తూర్పు దేశం వైపున నరకాసురుడని ఒక రాక్షసుడుంటాడు. అతను ఒక దుష్టత్వం కలిగినటువంటి రాక్షసుడనమాట నరకాసురుడు. అతను ఏం చేస్తాడంటే ఒక మాయని ఏర్పరుస్తాడు. ఆ మాయ ఏంటి? భూమి మీద ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు ఏమీ లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఒక ప్రపంచాన్ని నేను సృష్టిస్తున్నాను. ఈ నా ప్రపంచంలో కష్టం ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడనమాట. ఒక ఇల్యూషన్ లాగా, ఒక మాయ అన్నమాట. దానికి అందరూ అతని రూపానికి సమ్మోహన పడతారు. అతను చెప్పే మాటలకి సమ్మోహన పడతారు. అతని యొక్క ఈ మాయ అందరిని కూడా లోబరుచుకుంటూ ఉంటుంది. ఇలా చాలామంది స్త్రీలు, యువతులు ఒకరు గాదు పెళ్ళైన వారు అందరూ కూడా ఆ మాయా మోహితులై అతని దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఏమని తెలుసు? యువతులందరూ మాయమైపోతున్నారు. నరకాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నారు అని మాత్రం తెలుసు. కానీ వాళ్ళు అతను ఎత్తుకెళ్ళిపోవట్లేదు. వీళ్ళ ఇష్ట ప్రకారమే వీళ్ళెళ్తున్నారనమాట. ఆ మాయకి బందీ అయిపోయి. ఇది జరుగుతూ ఉంటుంది. దానికోసము ఆ విషయంగా తను వెళ్తారు. శ్రీకృష్ణుల వారు వెళ్తారు. అదే సమయంలో రుక్మిణీ మాతకు కూడా తెలిసి, రుక్మిణీ మాత కూడా ఇంద్రలోకం వస్తారనమాట. ఈ విషయాలన్నీ ఇంద్రుడు, తర్వాత ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య కూడా వీళ్ళకి చెప్తారు. శ్రీకృష్ణుల వారికి, రుక్మిణీ మాతకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అప్పుడు ఇది విన్న తర్వాత అప్పుడు ఆ రుక్మిణీ మాతతోటి తను ఇంద్రుడి భార్య ఏం చెప్తారు అంటే, అతనిని మనం వధించాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే అతనికి ఒక వరం ఉంది. ఏమని? వాళ్ళ తల్లి చేతిలోనే మరణం ఉంది అని చెప్పి. కానీ ఆ తల్లి లేదు కదా! ఆయనకప్పుడు ఆయన తల్లి మరణించుంటుంది. కాబట్టి ఎవరు చంపాలి ఆయన్ని? కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, గత జన్మల్లో ఎక్కడైనా తల్లి కూడా ఇప్పుడు పుట్టుంటే ఆమె కూడా చంపవచ్చు అన్న విషయము అతనికి తెలీదనమాట. అతననుకుంటాడు ఇంక తనకి మరణమే లేదు. తను ఇమ్మోర్టల్ అని అనుకుంటాడనమాట. కానీ ఈ విషయం అతను గమనించలేదు అని చెప్పి ఆమె ఇంద్రుడి భార్య రుక్మిణీ మాతకి చెప్తారు. రుక్మిణీ మాతకి అర్థమవుతుంది. ఏంటి అర్థమవుతుంది? ఆయన్ని చంపే ఆయన యొక్క గత జన్మల్లో తల్లి ఎవరు అంటే సత్యభామ. కానీ సత్యభామలో ఉన్నటువంటి ఈ ఒక్క చిన్న కుసంస్కారం ఉంది చూసారా? అది ఆమె దాన్ని విడుదల చేసుకోవడమో, దాన్ని పూర్తిగా క్లెన్స్ చేసుకుంటేనే తన లోపలి యొక్క శక్తిని తాను పొందగలదు. తను ఎవరో తనకు తెలుస్తుంది. తను ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయవలసిన ముఖ్య కార్యాలేంటో ఆవిడకి అర్థమవుతుంది. చూసారా? మన వాసనలు మన యొక్క పర్పస్ ఏంటో తెలియనీకుండా చేస్తాయన్నమాట. అది ఎంత చిన్న కుసంస్కారమైనా సరే. సరే. ఇది రుక్మిణీ మాతకు తెలుస్తుంది. కానీ సత్యభామని అక్కడికి రప్పించాలి గదా! ఎక్కడికి? నరకాసురుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళాలి గదా! ఎలాగా అనుకుంటుంది. శ్రీకృష్ణుల వారికి కూడా ఆమె చెప్పకుండా ఇంద్రుని భార్యతోటి తను డిస్కషన్ జరుగుతుందనమాట. నేను వెళ్ళాలనుకుంటున్నాను. అతని యొక్క మాయా లోకంలోకి నాకు నేనుగా వెళ్తాను అని చెప్పి రుక్మిణీ మాత చెప్తారు. కానీ ఇంద్రుని భార్య ఏం చెప్తారు అంటే, "మీరు వెళ్ళండి. కానీ ఇది చాలా కష్టమైన పని. ఒక మనము చాలా జాగరూకతతో, ఎరుకతో పాటు మనం వెళ్ళాల్సుంటుంది." ఇగ పూర్తి ఎరుక అక్కడికి వెళ్ళగానే పోతుందట. ప్రతి ఒక్కరికి కూడా చాలామంది అప్సరసలు, గంధర్వ కన్యలు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. మర్చిపోయారట వాళ్ళు. వాళ్ళెక్కడి నుంచొచ్చాము, మనం ఎవరం అసలు అన్న ఉనికి వాళ్ళు కోల్పోయారు. అతను అంత మాయా ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్తూ ఆమె అంటారు, "మీరు నా రూపంలో వెళ్ళండి. నా యొక్క ఎనర్జీస్‌లో అంటే నా ఎనర్జీకి
మీరు అంటే ఇక్కడ ఒక చిన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రుక్మిణీ మాత జగజ్జనని. ఆమె యొక్క శక్తి అనంతం, అపారం. ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తున్నప్పుడు ఆయా డైమెన్షన్‌కి సరిపోయే, ఆయా తలానికి సరిపోయే శక్తి తరంగాలతో పాటుగా ఆమె వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నరకాసురుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక మాయలోనో, లేకపోతే ఒక సుఖ లాలసలోనో బంధింపబడి ఉన్నారు. కాబట్టి ఇంద్రుని భార్య అదే తలంలో దానికి సంబంధించిన సుఖాలు, సంతోషాలు వీటిల్లోనే ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడ రుక్మిణీ మాత ఇంద్రుని యొక్క భార్య రూపంలో ఆ యొక్క ఎనర్జీతో పాటుగా ఆమె వెళ్తుంది. అంటే ఒక రకంగా మాత తన ఎనర్జీని కొంచెంగా తగ్గించుకునే వెళ్ళారేమో అనిపించింది నాకు. అక్కడికి ఎందుకు ఈ ఎనర్జీలో వెళ్ళాలంటే ఈ ఎనర్జీ, ఈ శక్తి తరంగాలు అక్కడికి చేరుకున్నట్టయితే అవి పూర్తి ఎరుకలో ఉన్నాయి కాబట్టి ఆ గంధర్వ కన్యలకు కూడా గుర్తొస్తుంది. నా రూపంలో మీరు వెళ్తే వాళ్ళెక్కడి నుంచొచ్చారు? వాళ్ళు ఎందుకున్నారిక్కడ? వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ యొక్క మైండ్‌లన్నీ బందీ అయ్యున్నాయి అతని మాయలో. ఒక్కసారి ఎరుకలో, స్పృహలోకి రావాలి అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. కనుక మాత మీరు నా రూపంలో వెళ్ళండి అని చెప్పి ఇంద్రుని భార్య సూచిస్తుందన్నమాట. అప్పుడు రుక్మిణీ మాత ఇంద్రుని భార్య రూపంలో వెళ్ళింది. ఆ నరకాసురుడి యొక్క పద్మవ్యూహం అనుకోవచ్చు. ఆ మాయా ప్రపంచంలోకి వెళ్లారన్నమాట. ఇది మనకు ఈ రచయిత రాశారు. ఇది మన కొత్త కోణం అన్నమాట. సరే. అక్కడికి వెళ్లారు కదా! రుక్మిణీ మాత వెళ్లారు. ఈ విషయము కృష్ణుల వారికి ఆమె మాటతో చెప్పలేదు. అంటే వాచా చెప్పలేదన్నమాట. కానీ అందరికి ఏం అర్థమైందంటే రుక్మిణీ మాతని కూడా నరకాసురుడు తీసుకెళ్లారు అని అక్కడ ప్రజలు అనుకున్నారు. అయ్యో! రుక్మిణీ మాత కూడా కనపడకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయారు? ఇన్ని రోజులైనా రాలేదేంటి మాత అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారన్నమాట. ఇగ అతని యొక్క చూపు మన రాజ్యం మీద కూడా పడిందా? మన రాణికే ప్రాబ్లమ్ వచ్చిందా? అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అక్కడ ప్రజలు వాళ్ళకి తెలియక. ఇది ఒక 2, 3 రోజులు జరుగుతుందనమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు తన దివ్య దృష్టితో మాత ఎక్కడుంది అన్నది చూస్తారు. చూసినప్పుడు ఆయనకి అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ వేరు కాదు కదా! వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మాత ఎక్కడుంది అన్న విషయం ఆయనకి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలో ఆవిడ చెప్తారు ఈయనకి. ఈయన గూడా ఓకే జేసుకుంటారు. వాళ్ళిద్దరూ స్థిమితంగానే ఉంటారు. రుక్మిణీ మాత నరకాసురుడి యొక్క మాయలోకి వెళ్ళగానే అక్కడున్నటువంటి గంధర్వ కన్యలు ఎవరైతే ఉన్నారో, ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి ఆ అప్సరసలు, ఆ యొక్క గంధర్వ కన్యలు వీళ్ళందరూ కూడా ఒక ఎరుక స్థితి వస్తుంది. ఏంటి మా లోకం నుంచి మాత వచ్చారు, ఇంద్రుని భార్య వచ్చారు అని చెప్పుకుని వాళ్ళకొక్కసారి ఎరుకలోకొచ్చి వాళ్ళందరూ కూడా మాత చుట్టూ చేరతారనమాట. అప్పుడు మాత ఏం చేయాలి? ఇక్కడ మనం ఎలా ఉండాలి? అన్నది మాత వాళ్ళకందరికీ చెప్తారు. వాళ్ళందరూ అక్కడే ఉన్న ఆ ఎరుకలో ఉండడం మొదలుపెడతారు. ఎలాగైనా ఇక్కడి నుంచి మనందరం తప్పించుకోవాలి అని చెప్పి మాత వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తారు. ఆ తర్వాత మాత ఏం చేస్తారు అంటే అతనితో మాట్లాడుతూ అతనికి ఇంకా చాలా అహంకారం పెరిగిపోతుంది. ఇంద్రుని భార్యే నన్ను మోహించి వచ్చేసిందా అనుకుంటాడు అతను. అందుకని అతను చాలా ఇంకా గర్వంగా ఇంకా అతను పేటరేగిపోతూ ఉంటాడనమాట. అప్పుడు మాత చెప్తారు, మనిద్దరం కలిసి ఒక తటాకం దగ్గరికి వెళ్దాము. కొన్ని రకాల రహస్యాలు మా లోకానికి సంబంధించిన రహస్యాలు నీతో పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మాత మెల్లగా అతనిని ప్రలోభపెట్టి ఒక రాత్రి వేళ అక్కడికి తీసుకొస్తారు. తటాకం దగ్గరికి ఒంటరిగా తీసుకొస్తారనమాట. వెంటనే అక్కడికి రాగానే ఇక్కడ సరే ఇక్కడికి సత్యభామ, కృష్ణుల వారు వస్తారు. ఎందుకొస్తున్నారు అంటే సత్యభామ ఇక్కడ ఎప్పుడైతే మాత వెళ్ళిపోయిందో అంటే రుక్మిణి మాత నరకాసురుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని తెలిసిందో తనకి ఆ యొక్క అసూయ ఉంది గదా! వెళ్ళిపోతే మనమేమనుకోవాలి హమ్మయ్య! ఎళ్ళిపోయిందిలే అనుకుంటాం గదా! కానీ కాదు. సత్యభామకి ఏమవుతుందంటే తనలో పరివర్తన మొదలవుతుంది లోపల నుంచి. ఎలాగా అంటే ఆహా! మన రాజ్యంలో కృష్ణుడికి అత్యంత ఇష్టమైనటువంటి మాతని ఎలా తీసుకెళ్తారు? చూడండి ఆ ప్రేమ. కృష్ణుడి మీద ప్రేమనమాట. కృష్ణుడికి ఇష్టమైనటువంటి మనలో ఉన్నటువంటి ఒకరైన రాణిని అతనెలా తీసుకెళ్తాడు? నేనిప్పుడే వాడిని చంపేయాలి అని చెప్పి తను అసూయని అధిగమించి ఆ ప్రేమ ఆమెని ఇలా మాట్లాడేలా చేస్తుందనమాట. అసూయని ఆమె అధిగమించగలిగింది. దేని ద్వారా అధిగమించగలిగింది? కృష్ణుడి మీద ప్రేమతోటి. అంటే మనలో భావాలన్నీ మనం దేని ద్వారా అధిగమిస్తాము? భగవంతుడి పట్ల ప్రేమతోటి. సరే ఇక్కడ కృష్ణుడికి ఇష్టమైనటువంటి రుక్మిణీ మాతని నేను విడుదల చేయాలి. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళు కృష్ణ. నేను చంపేసి నేను మాతని తీసుకొనొస్తాను అని చెప్పి సత్యభామ అడుగుతుంది. ఎందుకంటే తనకు కూడా బాధ అనిపిస్తుందనమాట తను అక్కడికి వెళ్ళడం.
దాంతో కృష్ణుల వారు, సత్యభామ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. నరకాసురుడు ఉన్నటువంటి ప్లేస్‌కి. సడెన్‌గా కృష్ణుడు, సత్యభామ రావడం చూసి నరకాసురుడు షాక్‌కి గురవుతాడనమాట. అప్పుడు సత్యభామ నరకాసురుడిని చంపేయడం, మాత మళ్ళీ తన రూపంలోకి రావడం, వాళ్ళందరినీ విడుదల చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇందులో మనకి రచయిత చెప్పినటువంటి కథ అన్నమాట. ఇది మనకి తెలీదు. అయితే ఆ తర్వాత ఈ మొత్తం లీల అంతా కూడా వెనక ఉండి నడిపించింది ఎవరు అంటే రుక్మిణి మాత మరియు శ్రీకృష్ణుల వారు. కానీ బయటికి మనకు తెలిసిన కథ సత్యభామ అతన్ని చంపేసింది అని. ఇదంతా కూడా అంతర్లీనంగా తను చూసారు కాబట్టి మనము ఇది ఒక కోణంలో మనం ఆలోచిద్దాం. ఈ కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇంతటితో ఈ యొక్క నరకాసురుడు ఈ స్టోరీ మనకి అయిపోయిందనమాట. నెక్స్ట్ చాప్టర్‌లో మళ్ళీ మనం కలుద్దాం. జై శ్రీకృష్ణ.